సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలని ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటలో తెలుసుకుందాం. శంకు అంటే ఏంటి? ఇంటి నిర్మాణంలో శంకుస్థాపన ప్రాముఖ్యత గురించి చెప్పండి. శంకుస్థాపన అనేటువంటిది గృహ నిర్మాణానికి ముఖ్యంగా ముందు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రతువు. దీన్ని భూమి పూజ అని కూడా అంటారు. ఈ శంకువు అనేటువంటిది ఎప్పుడైతే మనం తయారు చేస్తామో దాన్ని చండ్రకర్రతో కానీ లేకపోతే పాలకర్రతో కానీ తయారు చేయాలి. ఈ శంకుస్థాపనలో చేసేటప్పుడు అక్కడ శంకువు పెట్టినప్పుడు నాభిస్థానంలో శంకువు లోపల అంటే శంకువు పైన ఉండేటువంటి ఆ యొక్క రంధ్రంలో నవరత్నాలు, అదేవిధంగా పంచలోహాలు, పాదరసము అనేటువంటిది తప్పకుండా వెయ్యాలి. ఇక్కడ పాదరసము అనేటువంటిది వీర్యంతో సమానం. ఎప్పుడైతే మనం ఆ యొక్క పాదరసం వేసామో అక్కడ స్థలం అనేటువంటి ఈ యొక్క తత్వం నుండి గృహము అనేటువంటిది పిండం ఏర్పడుతుంది. శంకుస్థాపన రోజు భూసూక్తము, శ్రీ సూక్తము, అదేవిధంగా మన్యసూక్తంతో పాటు ఈ యొక్క క్రతువునంతా కూడా చేస్తే గృహపిండము అనేటువంటిది బలంగా ఏర్పడి ఆ యొక్క గృహ ఆచ్ఛేదంలో గృహప్రవేశం తర్వాత ఆ యొక్క గృహస్థులకి అత్యద్భుతమైన ఫలితం వస్తుంది, అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అంటల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? సహజ సిద్ధంగా వాస్తురీత్యా అనగానే నా పేరు బలం ఉందా, నా పేరుకి ఇది సూట్ అవుతుందా, లేకపోతే నా నక్షత్రానికి రాశికి సూట్ అవుతుందా, ఏ విధంగా ఎంత కొలతతో ఉండాలి అనేటువంటిది చాలామందికి సందేహంగా ఉంటుంది. ఇక్కడ పేరు బల రీత్యా మనం ఏ దిక్కు సూట్ అవుతుంది అనేటువంటిది మొట్టమొదటిగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నక్షత్రానికి కూడా తగ్గట్టుగా ఏ విధంగా సెట్ అవుతుంది అనేటువంటి చూసుకోవాలి. ఉదాహరణకి రామకృష్ణ అంటే ఏమిటి? రా వర్గు, యారా లావా వర్గుకి సంబంధించింది, అంటే ఉత్తరం ఫేసింగ్ సూటబుల్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాశి నక్షత్రాన్ని బట్టి మఖా నక్షత్రం సింహరాశి ఇలా తీసుకున్నప్పుడు సౌత్ ఫేసింగ్ అనేటువంటిది సూటబుల్. కానీ ఇక్కడ నార్త్కి సౌత్కి ఎదురుగా ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఎనిమీస్. కాబట్టి మనం తీసుకునేటువంటి సౌత్ తీసుకోకూడదు, నార్త్ తీసుకోకూడదు, మిత్ర దిక్కులు తీసుకోవాలి. అంటే సౌత్కి మిత్ర దిక్కులు అంటే పక్క పక్కన ఉన్నవి, నార్త్కి పక్క పక్కన ఉన్న దిక్కులు ఈస్ట్ వెస్ట్. కాబట్టి సూటబుల్ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మనం తీసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా స్థలం డైమెన్షన్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి చాలా మనం పాటించాలి. ఎందుకంటే స్థలం డైమెన్షన్ అనేటువంటిది మనం తీసుకునేటువంటి స్థలం డెప్త్ అనేటువంటిది ఒక 60 ఫీట్ ఉన్నప్పుడు విడ్త్ అనేటువంటిది మినిమం 30 ఫీట్ ఉండాలి. అంటే ఇక్కడ ఆ యొక్క స్థలం లోతులో సగమైన విడ్త్ ఉండాలి. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా గుర్తుపెట్టుకోదగ్గ విషయం. ఇక్కడ గనక ఈ విడ్త్ అనేటువంటిది డెప్త్లో సగం కంటే తక్కువ ఉంటే అది వాస్తు విరుద్ధం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ రోడ్డుకి ఏదైతే ఉందో పర్పెండిక్యులర్గా ప్లాట్ ఉన్నప్పుడు డెప్త్ అనేటువంటిది రోడ్డుకి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఎప్పుడూ కూడా లోతు ఎక్కువ ఉండాలి. ఎప్పుడూ కూడా రోడ్డు ఇట్లా ఉండి ఈ యొక్క ప్లాట్ అనేటువంటిది ఇలా ఉండకూడదు. అంటే రోడ్డుకి విడ్త్ ఎక్కువ ఉండి డెప్త్ అనేటువంటిది ఎక్కువ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనేటువంటిది అందరికీ వచ్చేటువంటి సందేహం. ఇక్కడ మనం ఎప్పుడైనా రాజవీధికి డిజైన్ చేసేటప్పుడు స్టెప్స్ అనేటువంటిది ఎదురుగా ఉండేటువంటి అధమ స్థానంలో స్టెప్స్ ఇస్తాం. ఇలా గనక డెప్త్ తక్కువ ఉండి విడ్త్ ఎక్కువ ఉంటే ఈ యొక్క షేప్ అనేటువంటిది కరెక్ట్గా రాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మెట్లు అనేటువంటివి సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంటి ముఖం అనేటువంటిది మారిపోతుంది. ఇల్లు రాజవీధిని చూడలేదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం తీసుకునేటువంటి ప్లాటు డెప్త్ ఎక్కువ ఉండాలి, విడ్త్ తక్కువ ఉండాలి. అదేవిధంగా డెప్త్లో
మినిమం విడ్త్ అనేటువంటిది సగం ఉండాలి. ఈ రెండు కూడా మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా పేరు బలాన్ని బట్టి, నక్షత్ర బలాన్ని బట్టి ఏ దిక్కు సూట్ అవుతుంది అనేటువంటిది మనం వాస్తురీత్యా నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్ళాలి.